నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 17వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి తిథి రాత్రి తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాల వరకు, పూర్వాషాఢ నక్షత్రం పగలు 11 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. బాలవకరణం ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, కౌలవకరణం సాయంత్రం 7 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాల వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7 గంటల 17 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 47 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 7 గంటల 12 నిమిషాల నుండి 8 గంటల 44 నిమిషాల వరకు, మరలా రాత్రి 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 4 గంటల 12 నిమిషాలకు, అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం దధి వర్జం జరుగుతున్నది కాబట్టి ఈరోజు పారణ భోజనంలో పెరుగు తినరాదు. ఈరోజు దామోదర ద్వాదశి. ఈరోజు విష్ణుమూర్తిని పూజించటం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం, ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వలన శివుడికి కూడా పూజించినంత ఫలితం లభిస్తుంది అని నమ్మకం. వ్రత విధానం ప్రకారం ఈరోజు వేద బ్రాహ్మణులకు ధాన్య వస్త్రదానం చేయటం వలన పరిపూర్ణ మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే ఒక్కో తిథి రోజున ఒక్కో దేవతకు శాస్త్ర మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతం సమర్పిస్తారు. ఈ శుక్లపక్ష ద్వాదశి రోజున విష్ణుమూర్తికి పవిత్రం అంటే దర్భతో చేసిన ఉంగరం యజ్ఞోపవీతం. దీనిని సమర్పించటం ఆచారం. కాబట్టి ఈరోజు విష్ణు పవిత్రారోపణం, ఈరోజు శివ పవిత్రారోపణం. శ్రావణ శుక్లపక్ష త్రయోదశి రోజున శివునికి రుద్రాభిషేకం చేసి పవిత్రం అంటే యజ్ఞోపవీతం కానీ దర్భతో చేసిన ఉంగరం కానీ శివునికి అర్పించటం సాంప్రదాయం. నిన్న రాత్రి 7 గంటల 55 నిమిషాలకి సింహ సంక్రమణం జరిగినది కాబట్టి ఈ రోజు నుండి మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కేరళలో కొంతమంది విషుకని రోజు ఉగాది జరుపుకుంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు నుండి ఆవని మాసం అంటే సింహమాసం ప్రారంభమవుతుంది. ఈరోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన ఈరోజు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. కాబట్టి ఈరోజు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాల్లో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దామోదర స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.